మరియు చిన్న పిల్లల్లో వచ్చే పంటి సమస్యలకి చికిత్సా విధానం మీ దగ్గర ఎలా ఉంది? మన దగ్గర ఉన్న స్కేలింగ్ విధానం ద్వారా మనము ఆ పంటి లోపల ఉన్న పాచీగారిని తొలగించడం వల్ల మన చిగుళ్ళ సమస్యలు చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నోటి దుర్వాసన. ముఖ్యంగా మనకి నోటి దుర్వాసన అనేది నోట్లో పాచీగార ఉన్నప్పుడు మనకి ఎక్కువగా వస్తుంటుంది. ఉన్నా కూడా మనం రెగ్యులర్గా వాష్ చేసుకుంటున్నా అయినా కూడా దుర్వాసన వస్తుందంటే దానికి చాలా రకాల శారీరకంగా కూడా సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి నోటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి అవగాహన లేదు. ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో కావచ్చు బ్రష్ చేయడానికి ఎక్కువ టైంని కేటాయించలేకపోతున్నారు. బ్రష్ చేసేటప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా చేస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల మనకి నష్టం ఉంటుంది తప్పితే లాభమే ఉండదండి. నమస్తే, ఆయుధం టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రణయ్ కుమార్ గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. మీకు డెంటిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చెప్పండి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని మా ఆయుధం టీవీ ఛానల్ తరఫున మేము వచ్చామండి. చెప్పండి, ఎక్కువగా పంటి సమస్యల గురించి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి మీరు తెలియజేస్తారని వచ్చాము. చెప్పండి మేడం. సాధారణంగా అయితే ఇప్పుడు మన భారతదేశంలో తీసుకున్నట్టయితే చాలా వరకు కూడా పెద్దల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఈ దంత సమస్యలు చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ దంత సమస్యల్లో ఎక్కువగా దంతక్షయం అంటే మనము పంటి పుచ్చు అంటాం దీన్ని. అదే రకంగా చిగుళ్ళ సమస్యలు కావచ్చు, ఎత్తుపళ్ళు ఉండడం, వంకర పళ్ళు ఉండడం, ఇలాంటి సమస్యలు. అదేవిధంగా నోటికి సంబంధించిన అల్సర్స్, నోటికి సంబంధించిన క్యాన్సర్స్, ఇలా చాలా వరకు కూడా మన భారతదేశంలో చాలామంది కూడా దంత సమస్యలతో బాధపడుతున్నారు. సో దీనికి ముఖ్యంగా భారతదేశంలో మనకి పంటికి సంబంధించిన సమస్యలపైన అవగాహన లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే నిర్లక్ష్యం. పంటికి సంబంధించిన ఏ జబ్బు ఉన్నా కూడా నిర్లక్ష్యం చేయడం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. మూడోది ఏంటంటే మనకి చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది అందరికీ కూడా. దానివల్ల కూడా డెంటిస్ట్ దగ్గర రాకపోవడం, చిన్న సమస్యే కదా అని చెప్పి నిర్లక్ష్యంతో ఉండడం. తర్వాత ఇంకోటి, చాలా వరకు డెంటిస్ట్ అంటే దంత వైద్యుడు అంటే భయం ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. సో దీనికి మనం ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాలంటే దంతక్షయం కావచ్చు, చిగుళ్ళ సమస్యలు కావచ్చు, ఏవైనా కూడా ప్రజల్లో అవగాహన రావాలి అని అంటే దంత వైద్యాన్ని సంప్రదించాలి. ఓకే సార్, చెప్పండి, ఇప్పుడు పెద్దవాళ్ళలో మరియు చిన్నపిల్లల్లో వచ్చే పంటి సమస్యలకి చికిత్సా విధానం మీ దగ్గర ఎలా ఉంది? ఇప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళలో తీసుకున్నట్లయితే ఈ ఎక్కువగా దంతక్షయం వస్తుందండి. సాధారణంగా మనకి ప్రతి 100 మందిలో తీసుకున్నట్లయితే మనకు 80 నుంచి 90% మందిలో ఈ దంతక్షయం వస్తుంది. దంతక్షయం అంటే మనకి పంటి పుచ్చు అంటాం, అంటే పంటి పిప్పి అంటాం మనకు సాధారణ భాషలో. చాలామంది కూడా ఈ పంటి పిప్పి నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో ఈ పంటి పిప్పి ఉన్నప్పుడే మనము దంత వైద్యం సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే అది లోపల మనకి దంతాలలో కూడా రక్తనాళాలు, నరాలు ఉంటాయి. వాటి లోపలికి వెళ్ళినప్పుడు మనకి నొప్పి రావడం, వాపు రావడం, చిగుల్లోంచి మనకి చీము రావడం, ఇలాంటివి, రక్తం రావడం, ఇలాంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి. కాబట్టి అంతవరకు వెళ్ళకుండా మనకి తొలి దశలోనే దీన్ని గుర్తించి, దంతక్షయాన్ని గుర్తించి మనము డెంటిస్ట్ దగ్గరికి వస్తే సిమెంట్ ఫిల్లింగ్ ద్వారా మనం అది సరి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు చిగుళ్ళ సమస్యలు కూడా చాలా మందిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కూడా ఈ చిగుళ్ళ వ్యాధిని కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
సో మనకి చిగుళ్ళ వ్యాధులు అంటే ముఖ్యంగా చిగుళ్ళ వాపు రావడం, అదేవిధంగా చిగుళ్ళలోంచి రక్తం రావడం, చీము కారణం అలాంటివి ఉంటాయి. దానివల్ల నోటి దుర్వాసన కూడా రావడం జరుగుతుంది. సో ఈ చిగుళ్ళ వ్యాధికి సంబంధించి కూడా మనము ఇక్కడ మన దగ్గర చేసే పద్ధతుల్లో ముఖ్యంగా స్కేలింగ్ అంటాం. అంటే వైద్య పరిభాషలో స్కేలింగ్ అంటే సాధారణంగా మనం క్లీనింగ్ అంటాం. సో ఈ క్లీనింగ్ అనేది సాధారణంగా చాలామంది కూడా మేము రోజు బ్రష్ చేసుకుంటున్నాము, ఉదయం చేసుకుంటాము, రాత్రి పూట కూడా చేసుకుంటాం, రెండు పూట అలా చేసుకుంటాం అంటారు. కానీ మనకి పంటికి మధ్యలో, పంటికి చిగురుకు మధ్యలో ఉన్న ఈ పాచిగార అనేది పోవండి. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వస్తే మన దగ్గర ఉన్న స్కేలింగ్ విధానం ద్వారా మనము ఆ పంటి లోపల ఉన్న పాచిగారని తొలగించడం వల్ల మన చిగుళ్ళ సమస్యలు చాలా వరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా మన పిల్లల్లో తీసుకున్నట్లయితే చాలా వరకు పిల్లల్లో కూడా చాక్లెట్స్ ఎక్కువ తింటారు, బిస్కెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టపడతారు. సో దీనివల్ల కూడా దంతక్షయం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. సో అదేవిధంగా పిల్లల్లో ఎక్కువగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఎత్తుగా రావడం, పళ్ళు వంకరగా రావడం, ఇలాంటి సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాము. సో దానికి సంబంధించి కూడా మన పేరెంట్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి కొంతమంది చాలా వరకు కూడా పిల్లలు ఈ నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా పళ్ళు ఎత్తుగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జన్యు సంబంధితమైన వ్యాధి కూడా ఉంటుంది. ఇందులో జెనెటికల్గా కూడా రావచ్చు. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్లో దవడ ఎముక ఎత్తుగా ఉండడం వల్ల కూడా పిల్లల్లో కూడా దవడ ఎముక ఎత్తుగా రావడం, దాంతో పళ్ళు కూడా ఎత్తుగా రావడం జరుగుతుంది. ఇది వెంటనే పెద్దలు అంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తించి పిల్లల్ని దంత వైద్యుల దగ్గర సంప్రదిస్తే దానికి సంబంధించి సరైన చికిత్స అందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ వాళ్ళ అలవాట్ల గురించి కానివ్వండి, వాళ్ళకున్న అలవాట్ల వల్ల కొంతమందికి నోటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి అవగాహన లేదు. దాని గురించి మీరేం చెప్తారు? ఓకే, ముఖ్యంగా మనకి ఇప్పుడు భారతదేశంలో తీసుకున్నట్టయితే దగ్గర మనకి ఒక 40 to 50% పీపుల్లో ఈ నోటి క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నారండి. సో నోటి క్యాన్సర్ ముఖ్యంగా మనకి ఎక్కువగా పాన్, గుట్కా, జర్దా, కిల్లి, సిగరెట్ స్మోకింగ్, బీడీ ఇలాంటి అలవాట్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఈ అలవాట్లతో పాటుగా ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నోటి క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి, మీకు అందరికీ తెలిసిందే. సో దీన్ని మనం నివారించాలంటే ముందు మనకి హానికరమైన అలవాట్లన్నింటి కూడా మానుకోవాలి. ముఖ్యంగా ఈ బీడీ తాగడం, సిగరెట్ తాగడం మానేయాలి. ఆల్కహాల్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి 6 నెలలకోసారి దంత వైద్యుని సంప్రదించి దాని గురించిన అవగాహన తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నోటి దుర్వాసన. దాని గురించి దాన్ని అరికట్టాలి అని అంటే మీరు ఏం సలహా ఇస్తారు? ఓకే, చాలామంది కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ నోటి నుంచి దుర్వాసన వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్ చేస్తుంటారు. సో దీనికి సంబంధించి మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ముఖ్యంగా మనకి ఈ నోటి దుర్వాసన అనేది నోట్లో పాచిగార ఉన్నప్పుడు మనకి ఎక్కువగా వస్తుంటుంది. ఈ పాచిగార అంటే మనకి ఒక బ్యాక్టీరియా ఒక లేయర్ అండి, అది మనకి బ్యాక్టీరియా లేయర్. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి నోటి దుర్వాసన వస్తుంది. సో దానికి సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేసుకోవడం అలా చేసుకోవాలి. రోజు అవసరం అనుకుంటే 2 సార్లు బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ ఉదయం పూట, రాత్రి తిన్న తర్వాత ఒక 1/2 hour ఆగిన తర్వాత బ్రష్ చేసుకొని పడుకుంటే మంచిది. అదేవిధంగా ఈ నోటి దుర్వాసన అనేది మనకి చాలా వరకు నోటికి సంబంధించి కాకుండా నోట్లో మనకి వ్యాధి ఏం లేకున్నా కూడా మనం రెగ్యులర్గా వాష్ చేసుకుంటున్నాం అయినా కూడా దుర్వాసన వస్తుందంటే దానికి చాలా రకాల శారీరకంగా కూడా సమస్యలు ఉండొచ్చు. కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ దుర్వాసన రావచ్చు. కొన్ని మనం వాడే మెడిసిన్స్ వల్ల కూడా మనకి నోటి దుర్వాసన రావచ్చు. సో కొంతమందికి గ్యాస్ట్రైటిస్ అంటాం, కడుపు ఉబ్బరం. సో ఇలాంటివి కూడా మనకి ఈ వ్యాధులు ఉండడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఆ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ముఖ్యంగా దంత వైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించిన సరైన చికిత్స మనం తీసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులలో కావచ్చు, బ్రష్ చేయటానికి ఎక్కువ టైంని కేటాయించలేకపోతున్నారు. బ్రష్ యొక్క టెక్నిక్స్ మీరు ఎలా పాటించాలి అని చెప్తున్నారు, వివరించండి వ్యూవర్స్కి. సో మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు
బ్రషింగ్లో చాలామంది కూడా ఎక్కువసేపు చేస్తుంటారు. బ్రషింగ్ ఎక్కువసేపు చేస్తే పళ్ళు తెల్లగా అవుతాయనే కాన్సెప్ట్లో చాలామంది కూడా బ్రషింగ్ అనేది బ్రష్ చేసేటప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వలన మనకి నష్టం ఉంటుంది తప్ప లాభమే ఉండదండి. సో బ్రషింగ్ అనేది ఎప్పుడు కూడా మనము 2 నుంచి 3 నిమిషాల్లో చేయాలి. బ్రషింగ్ అనేది ఎప్పుడు కూడా 2 నుంచి 3 నిమిషాల్లో అయిపోవాలి. సో ఇదొకటి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మనం ఎక్కువసేపు తోమినప్పుడు ఏమవుతుందంటే మనకు పంటి పైన అంటే దంతం పైన ఒక ఇనామిల్ పొర ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అనేది మెల్లమెల్లగా అది పోతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు మనం బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పొర పోవడం వల్ల ఇనామిల్ ఉంటేనే మనకు ఈ దంతం అనేది తెల్లగా కనబడుతుంది. సో ఈ తెలుపుదనం అనేది పోతుంది. మనం ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు తెల్లగా అవడం పక్కన పెడితే అది పసుపు రంగులో మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే లోపల ఇనామిల్ పోయినప్పుడు డెంటిన్ పొర ఉంటుంది, ఆ పొర మనకి ఎక్స్పోజ్ అవుతుంది, అది ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఎక్కువసేపు తోమడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి 2 నుంచి 3 నిమిషాల్లో మనం బ్రషింగ్ అనేది చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ బ్రషింగ్ చేసే విధానంలో మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు, పళ్ళపైన ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. సాధారణ ఒత్తిడితోని మనం బ్రషింగ్ చేయాలి. అది 2 నుంచి 3 నిమిషాలు అయిపోవాలి. బ్రష్ ఎప్పుడు కూడా మనకు స్మూత్గా ఉండాలి. మనకి ఎప్పుడు కూడా అందులో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అల్ట్రా సాఫ్ట్ అని స్లిమ్ సాఫ్ట్ అని బ్రషెస్ కూడా వస్తున్నాయి. సో మన చిగుళ్ళకు సంబంధించి ఇలా మన గట్టిగా ఏవైతే తీసుకున్న బ్రషెస్ ఉన్నాయో వాడుతున్నామో వాటికి సంబంధించి పంటి పొర అంటే ఇనామిల్ పొర అరిగిపోవడం కావచ్చు, చిగుళ్ళు అరిగిపోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎవ్రీ 2 to 3 months ఒకసారి బ్రష్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పంటి సమస్యల గురించి, క్యాన్సర్ గురించి, దాని గురించిన అవగాహన గురించి, చిన్నపిల్లల్లో మరియు పెద్ద పిల్లల్లో వచ్చే సమస్యల గురించి, దంత సమస్యల గురించి, నోటి దుర్వాసన గురించి మీరు ఇచ్చినటువంటి మంచి ఇంటర్వ్యూని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.